ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ధర్మానికి హాని కలిగినప్పుడు అధర్మం ఎక్కువైనప్పుడు నేను జన్మిస్తాను అని, నీవు యజ్ఞము ద్వారా కర్మలు నన్ను అర్పిస్తూ చెయ్యమని, నీ స్వభావ రీతిగా కర్మని చేస్తూ ఉండమని అర్జునునకు జ్ఞానబోధ చేసెను. ఈ విధమైన జ్ఞానంతోనే అన్ని కర్మలు సమాప్తమగును అని తెలిపెను. ఇంకా జ్ఞానాన్ని నీవు తత్వదర్శులు, జ్ఞాన పురుషులు అయిన యోగులను దర్శించి వారికి వినయముతో సేవ చేసి వారి ద్వారా ఉపదేశాన్ని పొందు అని తెలిపెను. అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి నువ్వు మహాత్ములను ఆశ్రయించు అని పలికెను. జ్ఞానము లభించిన తర్వాత నీకు ఎలాంటి మోహము కలుగదు. జ్ఞానము ద్వారా అందరి యందు నన్ను, నాలో అందరినీ చూస్తావు. అందరికంటే ఎక్కువ తప్పులు చేసిన వారైనా సరే ఈ జ్ఞానం కలిగిన తర్వాత వారు ఈ పాప రూప సముద్రాన్ని దాటగలుగుతారు. హే అర్జున, వెలుగుతున్న అగ్ని కట్టెలను కాల్చివేసినట్లు జ్ఞానరూపమైన అగ్ని అన్ని కర్మలను భస్మము చేస్తుంది, అన్ని బంధాలను తొలగిస్తుంది. ఈ లోకములో జ్ఞానముతో సమానమైన పవిత్రమైనది వేరే ఏదీ లేదు. ఈ జ్ఞానం ఎంతో కాలము కర్మయోగములో సిద్ధి కలిగిన వాళ్లకు స్వయముగా ప్రాప్తమవుతుంది. ఈ ఆత్మజ్ఞానం కలిగిన పురుషులు ఇంద్రియాలను జయించి బ్రహ్మజ్ఞానములో లీనమవుతారు. అనతి కాలములోనే ఆనందాన్ని, ప్రశాంతతను పొందుతారు. అజ్ఞానులు, శ్రద్ధ లేని వాళ్ళు, సందేహము కలవాళ్ళు ఆనందాన్ని, శాంతిని పొందలేరు. ఎవరిలో సందేహము ఉంటుందో వాళ్ళు ఈ లోకములోనే కాదు, ఏ లోకములోనూ సుఖాన్ని పొందలేరు.
పరమేశ్వరుడి ఆరాధన ద్వారా మరియు నిష్కామ కర్మయోగము ద్వారా కర్మబంధనాల నుండి తొలగించబడతారు. ఎవరిలో జ్ఞానము ద్వారా సందేహం నశిస్తుందో వారే ఆత్మజ్ఞానులు. వారు వారి కర్మబంధనాలు తొలగిపోతాయి. హే అర్జున, అజ్ఞానంతో ఉత్పన్నమయ్యే సందేహాలన్నింటినీ జ్ఞాన రూపమైన ఖడ్గముతో తొలగించు. నేను చెప్పిన ఈ యోగము ద్వారా యుద్ధానికి సంసిద్ధుడు కమ్ము అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని హితబోధ చేసెను. ఓం శ్రీ పరమాత్మనే నమః. తర్వాత శ్లోకాలు రేపు విందాం. ధన్యవాద్. జై శ్రీకృష్ణ.